జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు ఎక్కడైనా ఆ పేరే వినపడుతుంది. సోషల్ మీడియా అంతా కోడైకి వస్తుంది. ఇంకా సాక్షి టీవీ అయితే 70mm పిక్చరే చూపిస్తుంది. ఏమయ్యా అరవ శ్రీధర్, నువ్వు నిజంగా అరవ శ్రీధరవేనయ్యా? నీ వీడియోలో విశ్వరూపం అంతా ఆంధ్రప్రదేశ్లకు చూపిస్తున్నారుగా. ఆ వీడియోలో నీ పోజింగ్లేంటి, ఆ షాటింగ్లేంటి? అయినా ముందు వెనక కత్తి చూసుకోబల్లా. మీ కుర్తు కమండలం తగలయ్యా. ఏంటన్నా ఇది? నాకు బాగా గుర్తు, 2024 ఎలక్షన్ ఎన్నికల టైంలో రైల్వే కోడూరు అసెంబ్లీ సీటు ఎవరో పర్సన్ కేటాయించి కూడా మళ్ళీ అరవ శ్రీధర్ అనే క్యాండిడేట్ కి ఆ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అది లాస్ట్ దశలో ఆ సీటు మార్చింది కూడా. ఏదో యువకుడు ఉత్సాహపరుడు అని గుర్తించి సీటు కేటాయించారు. లాస్ట్ లో సీటు కేటాయించిన మంచి మెజార్టీతో గెలిచాడు. తక్కువ రోజుల టైంలోనైనా ఒక సర్పంచ్ గా ఉండి ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలవడం అంటే చిన్న విషయం కాదు. పైగా యువకుడు, 25 సంవత్సరాలు 26 సంవత్సరాల యువకుడు ఎంతో అదృష్టం చేసి ఉండాలి. అన్ని బాగానే ఉన్నాయి. ఈ దరిద్రమైన పనులు ఏంటయా? ఇవేం సాధారణ మనిషి అయితే ఎవరో ఎక్కడో ఏదో చేసింది జయమంతా జరుగుతుందిలే అనుకుంటారు ఎవరైనా. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, అది ఒక క్రమశిక్షణ కలిగిన జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి చెడు పేరు తీసుకొస్తారా? నిన్ననే కదా ఢిల్లీ ప్రెస్ మీట్ లో నీ కళాఖండం గురించి అడిగితే ఆయన ఏమి చెప్పుకోలేక ఎనిదిరిగి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరంతా. ఇకపోతే ఆమె పేరు ఈయనో వానో ఏదో పేరు, ఆమె మాట్లాడే తీరులోనే అగపడుతుంది. ఆమె శుద్ధపోసం మాటలని. ఆమె హైటెక్ లేడీ, కిలాడీ లేడీ అని ఆ ప్రెస్ మీట్ లో ఆమె ఆవాలు భావాల గురించి చెప్తుంటేనే, ఆమె ఆవభావాలు ఆమె మీద వచ్చిన స్టోరీలు చెప్తుంటేనే ఆమె అర్థమైపోయింది ఏమో కిలాడీ లేడీ, హైటెక్ లేడీ అని. నిజంగా నువ్వు అరవ శ్రీధరవేనయ్యా. లేకపోతే ఏంటి, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితేనే 2 గంటలు మాట్లాడటం ఏంటయ్యా? సోకులను చూసి సొంగలు కార్చుకోవటం ఏంటి? మామూలుగానే లేడీస్ లో ఒక బ్యాచ్ ఉంటారు, సపరేట్ బ్యాచ్. నేమున్న వాళ్ళని పేమున్న వాళ్ళని చూసి ఎలా పడేయాలా, ఎలా లైన్ లోకి దింపాలని ఉంటారు. పైగా ఎమ్మెల్యేవి, మంచి కుర్రోడివి, పడ్డా వాళ్ళ కళ్ళల్లో. అయినా పెళ్ళైన అమ్మాయి దొరికిందా ప్రేమించటానికి? ఆమెతో మాట్లాడలేని అసలు ఉండలేమంటగా. అయినా చేతులు కోసుకోవటం ఏంటి, రాసుకుని తిరగటం ఏంటి? అవేనా? ఆవిడ చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కారులో తీసుకెళ్లి రేప్ చేశాడని, 1.5 కాలంలో 5 సార్లు అభాసం చేయించాడని ఆవిడతో ఒక వీడియో వేసి చూపించారు. ఏంటి, ఒక విలేకరంట కూర్చోబెట్టి దేంతో కొడుతుంది. ఆమె అబల అంట. అదే పెద్దలు చెబుతుంటారే, ఆడదే చెబితే గోడ కట్టినట్టుంటుందని. అలా ఉంది. పెళ్లి కాని కుర్రుడు చక్కగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోక ఈ దరిద్రం అంతా నీకెందుకయ్యా? ఏ ఎమ్మెల్యే అయినా ఒక మంచి పని చేసో, ఒక మంచి నిధులు తీసుకొచ్చో, ఒక శాసనసభలో అనర్గళంగా మాట్లాడో ఫేమస్ అవుతాడు. నువ్వు చూడు ఎలా అయ్యావో. విచిత్రం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా నీతులు చెబుతున్నారు. జనసేన పార్టీ వాళ్ళు అలా అంట, జనసేన పార్టీ వాళ్ళు ఇలా అంట, జనసేన పార్టీ వాళ్ళు కామకోరికలు ఎక్కువ అంట, జనసేన పార్టీ వాళ్ళకి మొత్తం ఇలాంటి పరిస్థితి అంట. పాపం రోజా కూడా జనసేన ఇది కామసేన అని పేరు పెట్టింది. వీళ్ళు చెబుతుంటారు పత్తింతు కబుర్లు. సంజనా సుకన్య ఎక్కడికి పోయారు? గంట అరగంట ఏమైంది? ఆయన ఎవరో కళాకారుడు ఉన్నాడు, గోరెట్ల మాధవ్. ఆయన దిగంబర రహస్యాన్ని చూపించారుగా బాగానే. అప్పుడు పార్టీ నుంచి ఖండన లేదు, ఒక ప్రకటన లేదు, ఏమీ లేదు. ఇవాళ మాత్రం నీతులు చెబుతుంటారే. అసలు వైసీపీ పార్టీకి ఆ రైటే లేదు. ఎప్పుడైనా ఖండించారా? ఇవాళ చూడండి, తప్పుని ఎవరు సమర్థించమని ఎవరు చెప్పరు. ఇవాళ జనసేన పార్టీలో నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నిజమో కాదో తేలిందాక పార్టీ నుంచి పక్కన ఉండమన్నారు. అలా ఎప్పుడైనా చేశారా? మీరు చెబుతుంటారు అసలు ఇది కాదు, అది కాదు, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు.
ఒక జనసేన కాదు, ఒక వైసీపీ కాదు, ఒక తెలుగుదేశం కాదు, ఒక బీజేపీ కాదు. శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలి? ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా, ఇంకేదైనా కొన్ని లక్షల మందికి ప్రతినిధులు మీరు. మీకోసం వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు మీ ఇంటి చుట్టూరు, మీ ఆఫీసుల చుట్టూరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రెండు చేతులు ఎత్తు దండాలు పెడుతూ పింఛన్లు ఇప్పించండి అయ్యా, రోడ్లు వేయించండి అయ్యా, చెక్ డ్యామ్లు కట్టించండి అయ్యా, ఇల్లులు ఇప్పించండి అయ్యా, స్థలాలు ఇప్పించండి అయ్యా, కొత్త ఇల్లులు కట్టించండి అయ్యా, కరెంటు కలెక్షన్ ఇప్పించండి అయ్యా, మా ఇది కరెంటు రావట్లేదు చెప్పండి అయ్యా, ఉద్యోగాల రికమెండేషన్లు. మీరు ఎప్పుడు కనపడతారో, మీతోటి ఎప్పుడు చెప్పుకోవాలని క్యూలో నిల్చొని ఉంటారే, వాళ్ళకి టైం ఉండదు. వీళ్ళకి మాత్రం గంటల గంటలు టయాలు ఇస్తారా? ఈ గుడిచేటి పనులకు మాత్రం పూర్తిగా టయాలు కేటాయిస్తారే. ఏంటో మీరు మీ విధానాలు మాకు అర్థమే కావట్లేదు. ఏంటండి ఇది? కనీసం లింగిగోలు లేకుండా లంగా పనులు. ఇకనైనా ఈ పిచ్చి పనులు మానుకొని ప్రజల గురించి ఆలోచించండి. ఇకనైనా కాంత సేవ, ఏకాంత సేవ ఆపి ప్రజాసేవ చేయండి.